వెల్కమ్ టు వాగ్దేవ్ ఆన్లైన్. హిందూ మతంలో రోహిణి కార్తెకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ కార్తెలో భూమిపైన భయంకరమైన వేడి ఉంటుంది. రోహిణి కార్తెలో సూర్యకిరణాలు భూమిపై నేరుగా పడటంతో అధికంగా ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ సమయాన్నే రోహిణి కార్తె అంటారు. ఈ సమయంలో విపరీతం వేడి కారణంగా ప్రతి జీవి ఇబ్బందులు గురవుతాయి. ఈసారి రోహిణి కార్తె మే 25వ తేదీ నుంచి జూన్ 8వ తేదీ వరకు ఉంది. ఈ సమయంలో దాన ధర్మాలు చేయడం అత్యంత ఫలదాయకమని, అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుందని చెప్తారు. ఈ కాలంలో 3 రకాల చెట్లు నాటడం ద్వారా శుభఫలితాలను పొందుతారు. వీటి గురించి పురాణ మత గ్రంథాల్లో ప్రస్తావన ఉంది. మొక్కలు నాటడం వల్ల సంపద పెరగడమే కాదు, అదృష్టాన్ని కూడా పెంచే చెట్లు కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రావి చెట్టు హిందూ మతంలో ఎంతో ప్రాధాన్యత కలిగింది. ఈ రావి చెట్టు పూజించడం శుభప్రదంగా పరిగణిస్తున్నారు. రావి చెట్టులో విష్ణువు, లక్ష్మీదేవి సహా సకల దేవతలు నివసిస్తారని చెబుతారు. కాబట్టి ఈ రావి చెట్టును పూజించడం వల్ల పుణ్యమే కాకుండా పూర్వీకుల ఆశీస్సులు కూడా లభిస్తాయట. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం రోహిణి కార్తెలో రావి చెట్టు నాటిన వ్యక్తి తన పూర్వీకుల ఆశీర్వాదాన్ని పొందుతాడు. రోహిణి కార్తె సమయంలో రావి చెట్టు నాటడం వల్ల సూర్యుని వల్ల కలిగే ఇబ్బందుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే సూర్యగ్రహాన్ని శాంతింపు చేయడంలో రావి చెట్టు చాలా సహాయకారిగా ఉంటుంది. ఈ చెట్టు నాటడం ద్వారా జాతకంలో సూర్యుని ప్రతికూల ప్రభావం నుంచి బయటపడతారు. సకల దేవతలు రావి చెట్టులో నివసిస్తారు. అందుకే రోహిణి కార్తె సమయంలో కనీసం ఒక రావి చెట్టును అయినా నాటడం వల్ల దేవతలు సంతోషిస్తారని, అనుగ్రహం కురిపిస్తారని విశ్వాసం. అలాగే జమ్మి మొక్క, సనాతన ధర్మంలో ఈ మొక్క కూడా చాలా పవిత్రత ఉంది. శనీశ్వరుడు ఇష్టమైన చెట్టుని ఈ జమ్మి చెట్టుని భావిస్తారు. ఎవరైనా శని దోషంతో ఇబ్బంది పడుతుంటే ఏదైనా ఆలయ ప్రాంగణంలో జమ్మి మొక్కను నాటడం వల్ల శనీశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. శని దోషం తొలగి అశుభాల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు. అంతేకాదు జాతకంలో సూర్యగ్రహం స్థానం కూడా బలంగా మారుతుంది. జ్యోతిష్ శాస్త్రంలో మరి జమ్మి ఆకును సంపదకు చిహ్నంగా భావిస్తారు. జమ్మి మొక్క శనీశ్వరుడికి మాత్రమే కాదు, శివునికి కూడా చాలా ఇష్టమైంది. అటువంటి పరిస్థితుల్లో సంపద, వ్యాపారంలో పురోగతి కావాలంటే రోహిణి కార్తె సమయంలో జమ్మి మొక్క నాటాలి. ఇలా చేయడం వల్ల శివయ్య ఆశీస్సులు అందరిపై ఉంటాయి. 3వది తులసి మొక్క. ఈ తులసిని హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తున్న నమ్మకం. తులసి మొక్కకు ప్రతి ఇంట్లో పూజలు చేస్తారు. ఎవరి జీవితంలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటే రోహిణి కార్తెలో తులసి మొక్కలు నాటితే ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ పరిహారం జాతకంలో అశుభ గ్రహాల ప్రతికూల ప్రభావం తగ్గిస్తుందని, బలహీన గ్రహాల స్థితిని బలపరుస్తుందని నమ్ముతారు. ఈ 3 మొక్కల్ని నాటడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా శుభం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.